మరోవైపు కేటీఆర్ పై వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కూడా ఫైర్ అయ్యారు. కేటీఆర్ ఢిల్లీలో నీకేం పని, నేను ఢిల్లీ పిలిచింది ఎవరు అంటూ ప్రశ్నించారు. అమృత్ పేరుతో ఢిల్లీలో కేటీఆర్ బీజేపీ నేతల కాళ్లు మొక్కడానికి వెళ్తున్నారని విమర్శించారు. అమృత్ టెండర్లపై కేటీఆర్ కు అవగాహన లేదన్నారు. అమృత్ పైన ఫిర్యాదు చేయడానికి పోతుందని చెప్పినటువంటి ఏదైతే మీరు పనికి మాలిన మాటలు మాట్లాడుతున్నారో ఇప్పటికే 8,888 కోట్ల అవినీతి జరిగిందని మీరు అసలు ఈ 88 ఈ 4-8 అంకె ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇప్పటివరకు సమాధానం మీ నుంచి రాలే. అసలు 3,500 కోట్లకే అమృత్ టెండర్లు జరిగితే ఈ 4-8 లెక్కించి వచ్చినాయి. 8,888 కోట్లు ఎక్కడి వచ్చిందని చెప్పని అడిగితే సమాధానం చెప్పకపోతే లీగల్ నోటీసులు కూడా ఇప్పించుకున్నటువంటి ఘనత నీది. ఇవాళ మళ్లీ అమృత్ టెండర్లపై మేమేదో ఫిర్యాదు చేస్తామని ఈరోజు ఫార్ములా రేసులో అవినీతి అక్రమాలు విచ్చలవిడిగా మీరు ధనాన్ని వెచ్చించినటువంటి అంశంలో జరుగుతున్నటువంటి దానిపైన ఎక్కడ గవర్నర్ గారు ఎఫ్ఐఆర్ అనుమతిస్తారు అని భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం కాళ్ళు పట్టుకొని ఈరోజు అరెస్ట్ను ఆపాలని చెప్పినటువంటి ప్రయత్నం చేసేటువంటి బాగులోనే ఎత్తం తప్ప నోటికి వచ్చినట్టు రాష్ట్ర ప్రభుత్వ అధినేత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తిట్టేటువంటి కార్యక్రమం తప్ప ఈ ప్రభుత్వం వచ్చిన 3 రోజుల నుంచి 11 మాసాల క్రితం నుంచి ఈ ప్రభుత్వం పైన శాపనార్థాలు పెట్టడం ఈర్ష్యతో పేద ప్రజలకు ఉపయోగపడే పథకాలు తీసుకొస్తుంటే విమర్శల మీద విమర్శలు చేస్తూ ఈరోజు మాటికి ప్రజా ఉపయోగపడలు చేసేటువంటి ప్రభుత్వాన్ని తిట్టడమే తప్ప మరో సోయిలేని మరో పని లేనటువంటి సందర్భంలో ఈరోజు తప్పనిసరిగా చట్టం తన పని తను చేసుకొని పోతుంది. భయం పట్టుకున్నట్టుంది.